Baba ki jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ప్రభు ఈ రోజు కూడా మనకి సహజీవన కార్యక్రమం ఆయనతో సజావుగా సాగించడానికి ఆ మహద్భాగ్యాన్ని కలిగించడం ఆయన యొక్క ప్రేమకు నిదర్శనం. అందుచేత ఆ పురాణ పురుషునికి 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా ప్రభు చరిత్ర 9వ భాగం. ఆ భాగంలో నవజీవనం అనే మధుర ఘట్టాన్ని మనం చదువుకుంటూ వింటూ ఉన్నాం. ఈ క్రమంలో మనం 3,984వ పేజీకి చేరుకున్నాం. ఈ పేజీలో మీద పేరా చదివి ముందుకి మనం ప్రయాణం చేద్దాం. గురుప్రసాద్ బంగాళా దొరికినట్లు వార్త చేరగానే స్త్రీ సహచరులతో కలిసి వెంటనే బాబా అక్కడకు వెళ్ళిపోయాడు. ఏరిచ్, బైబిల్, ఆది వెనుక వైపున్న క్వార్టర్స్ లో ఉన్నారు. రెండు కూడా వచ్చి వారితో చేరాడు. అక్కడికి ఆపుకున్నా మరికొంచెం ముందుకి ప్రయాణం చేయడానికి ఈరోజు ప్రయాణం చేద్దాం. ఆ సమయంలో మెహర్వాన్ జస్సావాలా బిఎస్సి డిగ్రీ చదువుతున్నాడు. సంవత్సరాంతం పరీక్షల సమయం దగ్గరికి వస్తున్నది. కానీ బాబా కొరకు బంగాళాలను వెతికే పనులు ఉండడం వలన అతనికి చదువుకోవడానికి సమయం దొరకకుండా పోయింది. బాబా తన కొరకు సౌకర్యవంతమైన ఆ బంగాళా వెతికినందుకు సంతోషించి సందర్శకులకు విధించిన నిషేధాన్ని సడలించి మెహర్వాన్ని జాడేకర్ని గురుప్రసాద్ భవంతికి పిలిపించారు. గురుప్రసాద్ బంగాళా సంపాదించినందుకు బాబా సంతోషాన్ని వెలిగించారు. మెహర్వాన్తో పరీక్షలు ఎప్పుడు అని అడిగాడు. కొద్ది రోజుల్లో ఉన్నాయి అన్నాడు. నువ్వు పాస్ అవుతావా అని బాబా అడిగారు. పాస్ అవుతాను అన్నాడు. ఏడుచి కలుగ చేసుకుంటూ అతడు ఇంతవరకు అతను చదువునే లేదు బాబా, అతనికి చదవడానికి టైం లేదు, మరి ఎలా పాస్ అవుతాడు అన్నాడు. అందువలన మెహర్వాన్ని సరే ఇప్పుడు చదవడం ప్రారంభించు అని ఆదేశించారు. అప్పటికి 4-5 రోజులే మిగిలి ఉన్నాయి. మెహర్వాన్ పెద్దగా చదివి పరీక్షలో పాస్ అయ్యాడు. సాడే కుటుంబం పూనాలో ఉంటుంది. సోదరులు లక్ష్మీకాంత్, కిషన్, నరేంద్ర ముగ్గురు బాబాని కలిశారు. కానీ వారి తల్లి సోదరి మాత్రం బాబాను అప్పటికి ఇంకా కలవలేదు. ఒకరోజు వారంతా గురుప్రసాద్ కి ఎదురుగా ఉన్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. బాబా ఆ బంగాళాలో ఉన్నారని వారికి తెలుసు. బాబా హఠాత్తుగా బంగాళా నుండి వరండాలోకి వచ్చారు. ఆ విధంగా
దూరం నుండి వారంతా బాబాను చూసే అవకాశాన్ని ఇచ్చారు. మార్చి 30వ తేదీన బాబా పూణేలో ఉన్న 5 వివిధ ప్రదేశాల్లో ఏకాంతవాసంలో ఉన్నారు. మొదటిది జంగ్లీ మహారాజ్ ఆలయానికి దగ్గరలో గల గుహలో, రెండవది చతుర్శృంగి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రదేశంలో, మూడవది ఆలయానికి దగ్గరలో గల సమాధి ప్రక్కన, నాలుగవది పార్సీల శాంతి స్టెపు టవర్ ఆఫ్ సైలెన్స్ దగ్గర, ఐదవది క్రైస్తవుల శ్మశాన వాటికకు సమీపంలో. ఏరిచ్, పెండు, బైబిల్ వీరు ఒక తెల్ల దుప్పటి తీసుకువెళ్ళి బాబా కూర్చునే ప్రదేశంలో పరిచేవారు. ఆ కొద్ది సమయంలో బాబా ఏకాంతానికి బంధం కలగకుండా కాపలా ఉండేవారు. 1951 ఏప్రిల్ 1వ తేదీ ఆదివారం నాడు సోదరుడు భైరం భార్యా పిల్లలతో నివసించే ఫ్యామిలీ హౌస్ లోని గదిలోకి బాబా ప్రవేశించాడు. భగత్ బాబాజాన్ ద్వారా భగవద్ అనుభవం పొందిన తరువాత ఈ గదిలోనే బాబా తన తలను రాతి నేలకేసి కొట్టుకునేవారు. ముందే సూచింపబడినట్టుగా బేరం అతని కుటుంబ సభ్యులు ఆ ఇంట్లోనే మరొక వైపుకు వెళ్ళిపోయారు. ఎవరు బాబాను చూడకూడదనే నియమానికి ముందు జాగ్రత్తగా బాబా ఆ గదిలోనికి నడుచుకుంటూ వెళుతుండగా 3 సహచరులు ఒక తెల్లటి వస్త్రాన్ని బాబా కనబడకుండా అడ్డుపెట్టాడు. ఆ గదిలో తన ఏకాంతవాసానికి సంబంధించిన పని పూర్తి చేసిన తరువాత బాబా అక్కడి వారినెవరిని కలవకుండానే వెళ్ళిపోయారు. ఇది బాబా ఏకాంతవాసం చేసిన 6వ ప్రదేశం. ఏప్రిల్ 5వ తేదీన స్త్రీ సహచరులతో కలిసి ఆది సీనియర్ కారులో పూణేకు 30 మైళ్ళ దూరంలో ఉన్న ఆలంది అనే గ్రామంలో ఉన్న సద్గురు జ్ఞానేశ్వర్ సమాధి ఉన్న ఆలయానికి బాబా వెళ్ళారు. జ్ఞానేశ్వర్ ఆలయంలో కొద్ది సమయం ఏకాంతంగా గడిపారు. ఆ తరువాత పూణేకు తిరిగి వచ్చేశారు. అలా 7 ప్రదేశాలలో ఏకాంతవాసం ఒక ప్రక్క చేస్తూనే మరో ప్రక్క పూణేలో కొంతమంది మస్సులను కూడా కలిశారు. ఏప్రిల్ 7వ తేదీన బాబా తన బృందంలోని మొత్తం సభ్యులతో కలిసి తిరిగి మహాబలేశ్వర్ చేరుకున్నారు. ఆ తరువాత కూడా ఆయన తన ఏకాంతవాసాన్ని కొనసాగించారు. వారం రోజుల తరువాత మార్చి 24వ తేదీన ఏకాంతవాసం గురించి చెప్పిన విషయానికి వివరణ ఇస్తూ బాబా ఇలా చెప్పారు. నేను చేసిన ప్రకటనతో పూర్తి సంతృప్తి చెందినట్లు భావిస్తున్నాను. తిరుగులేని విధంగా అడుగు ముందుకు వేయించడంలో భగవంతుడు దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నేను గట్టిగా నమ్ముతున్నాను. భగవంతుని దృఢ నిర్ణయం విషయంలో నాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది. తప్పనిసరిగా నేను చేసుకోబోయే ఆ చర్య యొక్క స్వరూప స్వభావాలేవి నాకింకా తెలియదన్న విషయం మీరు గ్రహించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భగవంతుడు నాచే ఎటువంటి అడుగు వేయించబోతున్నాడు అన్నది కూడా ఇప్పటికి నేను ఊహించలేని స్థితిలో ఉన్నానన్నది మీరు అర్థం చేసుకోవాలని నా కోరిక. నేను వేయబోయే ఈ అడుగు నన్ను
పాత జీవితం కంటే మరింత పాత జీవితంలోనికి నెట్టివేయవచ్చు, లేదా నవజీవనం కంటే మరింత కొత్తదైన నవజీవనమునకు తీసుకువెళ్ళవచ్చు, లేదా ఈ రెండు జీవితాలకు మించి ఉన్న జీవితంలోకి తీసుకువెళ్ళవచ్చు. 1951 జూన్ నెల చివరి వారం ప్రారంభం నాటికి నేను తీసుకోవాల్సిన చర్య యొక్క స్వభావాన్ని భగవంతుడు నాలో తప్పక ధృవీకరిస్తాడని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. జూన్ నెల చివరి వారంలో ఈ నిర్దేశిత చర్యను గురించి భగవంతుడు నాకు అంతర్గతంగా వెల్లడించిన మరుక్షణం నేను మీ అందరి ముందు దానిని ప్రకటిస్తాను. 1951 జూన్ నెల చివరి వారం ప్రారంభం నాటికి నేను తీసుకోవాల్సిన చర్య యొక్క స్వభావాన్ని భగవంతుడు నాలో తప్పక ధృవీకరిస్తాడని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జూన్ నెల చివరి వారంలో ఈ నిర్దేశ చర్యల గురించి భగవంతుడు నాకు అంతర్గతంగా వెల్లడించిన మరుక్షణం నేను మీ ముందు దాన్ని ప్రకటిస్తాను. 1951 అక్టోబర్ 16వ తేదీన తిరుగులేని ఆ చర్యను కార్యరూపంలో పెట్టే ముందు, అనగా 1951 జూలై నుండి 1951 అక్టోబర్ 16 వరకు దాని కొరకు కావలసిన ప్రాతిపదికను తయారు చేయవలసి ఉంటుంది. నా ప్రకటనలో తెలియజేసినట్లుగా అది నా జీవితంలోనూ నాతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం ఉన్న వారి జీవితాల్లోనూ అసాధారణమైన అనూహ్యమైన మార్పును తీసుకువస్తుంది. 1951 అక్టోబర్ 16 నాడు నేను కార్యరూపంలో పెట్టబోయే తిరుగులేని ఆ చర్యకు అడ్డు వచ్చే వాటికి కారణమైన అంశాలను పూర్తిగా తొలగించి నాకు మరియు నాతో సంబంధం ఉన్న వారందరికీ ఏ విధమైన అడ్డంకి ఏర్పడకుండా సంపూర్ణ రక్షణ కలిగించడానికి ముందుగా అవసరమైన సన్నాహాలు చేసుకోవాలి. అందువలన నేను నా మార్గంలో జోక్యం కలుగజేసుకునే అనేక విషయాలను విచక్షణతోనూ కృత నిశ్చయంతోనూ సరిచేయవలసి ఉంటుంది. నేను నా సహచరులు నా నవజీవనాన్ని ప్రారంభించిన నాటి నుండి దీనికి అడ్డు తగిలే అనేక విషయాలను వాటికి కారణమైన వాటిని అధిగమించవలసిన ఎన్నో సందర్భాలు ఎదురయ్యాయి. ఈసారి నేను అక్టోబర్ 16 కొరకు చేయబోయే సన్నాహాలలో నాకు సంపూర్ణ సంతృప్తిని అందించని ఎటువంటి పనిని చేయబోను. భగవంతుని సహాయంతోనూ ఆయన ఇచ్చతోనూ నేను కార్యరూపంలో పెట్టబోయే చర్యల గురించి 1951 జూన్ నాటికి నేను తెలుసుకుని మీకు వెల్లడించగలనన్న నమ్మకం నాకుంది. 1951 అక్టోబర్ 16న దానిని నేను కార్యరూపంలో పెడతాను. నేను వేయబోయే ఆ తిరుగులేని అడుగు ఇర్రివోకబుల్ స్టెప్, అనగా 1952 ఫిబ్రవరి 16 నాటికి దాని ఫలితం సుసంపన్నమవుతుంది. నా ప్రకటన వలన మీరు ఏదైనా కలవరం ఏర్పడితే దానిని తొలగిస్తుందనే ఉద్దేశంతోనూ, ఎవరికైనా విశ్వాసం లేకుంటే విశ్వాసం కలిగిస్తుందనే ఉద్దేశంతోనూ ఈ విషయాలను స్పష్టంగా విశదంగా మీ ముందు ఉంచుతున్నాను. అయినప్పటికీ భగవంతుడు తనదైన విధానాల్లో ప్రసాదించబోయే ఈ తిరుగులేని చర్య కారణంగా వెలువడే ఫలితం వ్యక్తుల విశ్వాసాలు లేక కలవరపాటుపై ఏ విధంగానూ ఆధారపడదని నా భావన. జరగవలసి ఉన్న ఆ అసాధారణమైన విషయం భగవంతుని ఇచ్చను అనుసరించి జరిగే తీరుతుంది. ఒకరోజు బాబా ఆయన కుటీరంలో ఏకాంత వాసంలో ఉండి తన పనిలో నిమగ్నమై ఉన్నారు. నీరు కాపలా కాస్తున్నాడు. ఆ సమయంలో బాబాకి తావు తావు అని కాకి అరుపు వినబడింది. కానీ ఆ విషయాన్ని నీరు గమనించలేదు. బాబా తన పని పూర్తి చేసుకుని కుటీరం నుండి బయటకు వచ్చి కావు కావమని అరుస్తున్న కాకిని తరిమి కొట్టలేదేమని నీరుని తీవ్రంగా విమర్శించారు. అసలు నీరుకు కాకి అరుపే వినిపించినందున
అతడు ఆశ్చర్యపోయాడు. బాబా కోపంతో ఉన్నప్పటికీ ఆయన ముఖం ప్రకాశమానంగా ఉంది. ఆయన సౌందర్యాన్ని, ఆయన భావాలను ఫోటోలో బంధించాలనే ఆతృతతో పాద్రి కెమెరా కోసం పరిగెత్తాడు. బాబా అనుమతి తీసుకోకుండానే అతడు కెమెరాలో ఉన్న మొత్తం ఫిల్మ్ని ఉపయోగించి తడి చప్పుడు చేయకుండా ఫోటోలు తీసేశాడు. కానీ బాబా ముఖంలో కనిపించే ఆ హావభావాలను తన కెమెరాలో బంధించాలనుకుని తీసిన ఫోటోలు సరిగ్గా రాలేదు. ఫిల్మ్ రోల్ను ఫోటోలుగా సబ్మిట్ చేసరికి మొత్తం ఫిల్మ్ అంతా ఖాళీగా కనిపించింది. కెమెరాలో కానీ ఫిల్మ్ లో కానీ ఏ లోపం లేదే అనుకుంటూ పాద్రి ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనకి ముందు, సంఘటన తరువాత తీసిన ఫోటోలన్నీ చక్కగా వచ్చాయి. బాబాకు ఇష్టం లేనందువలన ఆ ఫోటోలు రాలేదని పాద్రి తనకు తాను నచ్చ చెప్పుకున్నాడు. మొత్తానికి భగవంతుని ఇచ్చలేనిదే ఏది జరగదు అనే విషయానికి గుర్తుగా పాద్రి ఆ ఫిల్మ్ని భద్రపరుచుకున్నాడు. మహాబలేశ్వర్లో జరిగే ఏకాంతవాసం సమయంలో బాబా తీవ్రమైన బాధను అనుభవించారు. మూలశంక మొలలు పగిలి రాసిపోయి బాగా బాధ పెట్టసాగాయి. మల విసర్జనలో రక్తస్రావం విపరీతంగా ఉంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా బాబా గంటల కొలది ఏకాంతంగా కూర్చునేవారు. ఆయన శరీరం బాధను అనుభవించిన ఆయన చేసే కార్యం మాత్రం నిర్విఘ్నంగా కొనసాగింది. విశ్వ కార్యంలో తన విధిని నిర్వర్తించడంలో తన శరీరం అవరోధంగా ఉండడాన్ని ఆయన ఎన్నడూ ఒప్పుకునేవారు కాదు. ఆయన చిత్త ప్రవృత్తిని అంటే మూడ్ తేలికపరచడానికి, అలాగే ఆ సమస్యల పరిష్కారాన్ని సూచించడానికి ఒక కమిటీని నియమించారు. బాబా తమాషాగా ఆ కమిటీకి సైన్స్ కమిటీ అని పేరు పెట్టారు. అందులో సభ్యులు సదాశివ్ పటేల్, విఠల్ భోక్రే, వాడేకర్, నారీమన్, ఘని, మెహర్జీ. పురుష శాస్త్రులకు బాబా ఆరోగ్యం గురించి ప్రతిరోజు సంక్షిప్త సమాచారం అందించబడేది. మెహర్జీ, ఘని వీరిద్దరూ ఆయన ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ చూపించేవారు. సమస్య పరిష్కారంలో వారి అభిప్రాయాల గురించి అడగగా సదాశివ్ విఠల్ ఒక చెట్టు బెడను చూర్ణం చేసి ఉడకబెట్టి కుండు మీద కడితే బాగా తగ్గుతుందని సలహా ఇచ్చారు. ఆ చిట్కాను ప్రయత్నించడం జరిగింది. కానీ ఆ చికిత్స బాబా బాధను మరింత పెంచింది. చివరకు బాబా అంగీకారంతో మెహర్జీ బొంబాయి నుండి మర్చెంట్ అనే డాక్టర్ని తీసుకొచ్చాడు. అతడు బాబాను చేసి ముగ్గురి బాబాకు ఒక ప్రత్యేకమైన చికిత్సను సూచించాడు. అతడు పీజీ తీసుకునేందుకు నిరాకరించగా బాబా ₹1 అతనికి ప్రసాదంగా ఇచ్చాడు. కానీ బాబాకు ఆ చికిత్స కూడా ఉపశమనాన్ని ఇవ్వలేదు. అందువలన ఏప్రిల్ 15వ తేదీ ఆదివారం నాడు మెహర్జీ బొంబాయి నుండి మరొక డాక్టర్ని తీసుకువచ్చాడు. అతని పేరు డాక్టర్ కటారియా. అతడు తన సహాయకుడితో సహా వచ్చాడు. నారీమన్ కూడా వారితో వచ్చాడు. డాక్టర్ కటారియా మర్నాట్ నుండి చికిత్స ప్రారంభించాడు. 6 రోజుల పాటు పైపూత మందు ఉపయోగించి కట్టుకట్టాడు. కానీ మొలలు వాచిపోయినందున బాబా భరించలేని వేదనను అనుభవించారు. దాని వలన వరుసగా 2 రోజులు రాత్రి కంటి మీద కురుకు లేకుండా గడిపారు. ఏప్రిల్ 22 ఆదివారం నాడు ఆ మందు వేసి కట్టుకట్టడం ఆపేశారు. ఆ తరువాత గోధుమ పిండి ఉడికించి మొల్లపై వేసి కట్టుకట్టారు. 6 రోజులు అలా చేయగా ఏప్రిల్ 28 నాటికి మొదలు ఎండిపోయి కాలడం మొదలయ్యాయి. కానీ బయటికి పుండు మాత్రం ఇంకా ఉంది. మీరు రోహెడ్ వీరిద్దరూ బాబాకి రాత్రి పగలు సేవ చేస్తున్నారు. ఆ పుండు పడిన ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూస్తూ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. బాబాకు చెప్పుకోదగిన ఉపశమనం కలిగించిన డాక్టర్ కటారియాను ఏప్రిల్ 29 ఆదివారం నాడు తిరిగి బొంబాయి పంపించేశారు. మహాబలేశ్వర్లో బాబా తన ఏకాంతవాసాన్ని కొనసాగిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ కు మకాం మార్చడం అనే విషయాన్ని ఖరారు చేశారు. హైదరాబాద్ లో బాబా కొరకు జుబ్లీ హిల్స్ ప్రదేశంలో బంగళాలు అద్దెకు తీసుకున్నారు. దైవ నిర్దేశిత చర్య, గాడ్ డిటర్మిన్ స్టెప్ అని ఏరికైతే ఆయన పేరు పెట్టారో దానికి సంబంధించి జూన్ నెల చివరలో ఒక సమావేశం
బాబా నిశ్చయించారు. తన ప్రేమికులలో చాలా మందికి హైదరాబాద్ సమావేశానికి రావాల్సిందిగా మే నెల 1వ తేదీన ఆహ్వానాలు పంపించారు. వారిలో కొందరిని 10 రోజులు, కొందరిని 7 రోజులు, మరికొందరిని 3 రోజులు ఉండవలసిందిగా ఆహ్వానించారు. ఆ సమావేశం యొక్క ఉద్దేశం గురించి బాబా ఇలా వ్రాయించారు: నా కార్యకలాపాల పరిధిలో మీకు నా సహవాసంలో ఉండే వీలు కల్పించడానికి మిమ్మల్ని ఈ సమావేశానికి రమ్మంటున్నాను. 1951 మే 5వ తేదీని ఆది సీనియర్ కారులో శ్రీ శాస్త్రంతో సహా బాబా బొంబాయి వెళ్లి నారీమన్ యొక్క అపార్ట్మెంట్ లో మకాన్ చేశారు. కొంతమంది శాస్త్రులు నారీమన్ కారులో వెళ్ళారు, మీరు రైలులో వెళ్ళాడు. నవజీవనం ప్రారంభించిన 1.5 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా మెహర్జీ ఇంట్లో ఉంటున్న సోనామాసిని ఖుర్షద్ని బాబా కలిశారు. వారు బాబాతో తామిద్దరూ మెహర్జీ ఇంటి నుండి తమ సొంత అపార్ట్మెంట్ కి మారి స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నామని వెల్లడించారు. బాబా దానికి అంగీకరించారు. మెహర్జీ ఇంట్లో కిట్టి రానో కూడా ఉంటున్నారు, కానీ బాబా వారిని చూడలేదు. అలాగే వారి భవిష్యత్తు గురించి కూడా ఏమీ నిర్ణయించలేదు. ఈ సమయంలో అలోగా వర్లీలోని డైమండ్ రెస్టారెంట్ లో మేనేజర్ గా ఉద్యోగం చేరాడు. ఒకనాటి ఉదయం 6:30కు అతన్ని చూసేందుకు బాబా ఆది సీనియర్ కారులో వెళ్ళారు. రోజు రాత్రి చాలా సేపటి వరకు పనిచేస్తున్న అలోగా బాబా వచ్చేసరికి నిద్రపోతున్నాడు. ఆది వెళ్లి అతన్ని లేపగా అలోగా కంగారుగా నిద్రలేచి బాబాను కలవడానికి కిందకు పరిగెత్తాడు. బాబా కారులో వేచి ఉన్నారు. ఇంకో రోజున బాబా హబీబుల్లా బ్యాగ్ ని పూనా నుండి ముంబాయికి రప్పించారు. అతడు బాబాని ఎప్పుడు కలిసినా బాబా వేసే మొదటి ప్రశ్న, నువ్వు నమాజ్ చేశావా అని. తాము కలిసిన ప్రతిసారి బాబా ఎందుకలా ప్రశ్నిస్తారా అని బేగి కంగారు పడ్డాడు. నమాజ్ చేసే సమయంలో తాను ఏమైనా పొరపాటు చేశానా అని భయపడేవాడు. ఎప్పటిలానే ఈసారి కూడా బాబా నవ్వుతూ అలాగే ప్రశ్నించాడు. తాను రోజు క్రమం తప్పకుండా నమాజ్ చేస్తున్నానని బేగ్ చెప్పాడు. బాబా నన్ను గుర్తించుకున్నావా అని అడిగాడు. బేగ్ దీన్ని నేను ఎలా మర్చిపోగలను అంటూ సమాధానం ఇచ్చాడు. కానీ బాబా ఎల్లప్పుడూ తన ప్రార్థనల విషయమై ఎందుకలా ప్రశ్నిస్తున్నారు ఆ క్షణంలో అతనికి అర్థమైంది. నమాజ్ చేస్తున్నావా అని బాబా అడిగిన ప్రశ్నలో బేగ్కి బాబా గుర్తున్నారా లేదా అని అర్థం. అప్పటి వరకు అతడు యాంత్రికంగా ప్రార్థించేవాడు. ఇప్పుడు ప్రార్థన పట్ల అతనికి సరైన అవగాహన కలిగింది. బాబా అతని ఉద్యోగం గురించి అడిగాడు. బేగ్ తాను పూణేలో కాశ్మీర్ దుకాణంలో పనిచేస్తున్నట్టు చెప్పాడు. నారీమన్ వైపు తిరిగి బేగ్ని ఉద్యోగంలో పెట్టుకోగలవా అని అడిగాడు. నారీమన్ తన ఫ్యాక్టరీలో నెలకు 150 రూపాయల జీతం మీద పనిలో పెట్టుకుంటానని సమాధానం ఇచ్చాడు. బాబా బేగ్తో కొంతకాలం నారీమన్ దగ్గర పనిచేయమన్నారు. అప్పుడు బాబా షర్బత్ కొంచెం త్రాగి మిగిలింది త్రాగమని బేగ్ ఇచ్చాడు. పూణేలో హబీబుల్లా బేగ్ వాడే ఖర్చును గనితోనూ స్నేహం కుదిరింది. కానీ అతనికి ఎప్పుడు భగవంతుడు అన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకో అనేవాడు. బేగ్ మహమ్మదీయుడు అవడం వలన బాబాను భగవంతుగా నమ్మడం కష్టంగా ఉండేది. కానీ బాబా యొక్క దైవీ ప్రేమ అనుభవించడం ద్వారా అతడు క్రమంగా హృదయపూర్వకంగా బాబాను భగవంతుడిగా అంగీకరించాడు. ఆ తరువాత ఒక సందర్భంలో బాబా పూణే వెళ్ళినప్పుడు బేగ్ పనిచేసిన కాశ్మీర్ దుకాణంలోనికి అడుగు పెట్టారు. ఆయన బేగ్ను చూసేందుకు అక్కడికి వెళ్ళారు. బాబా అతను ముద్దు పెట్టుకున్నారు. బేగ్ పెట్టుకోలేక ఉద్యోగంతో ఏం చేశాడు. మే 9వ తేదీన బాబా కారులో మహాబలేశ్వర్ తిరిగి వచ్చి గడ్డితో ఏర్పాటు చేసిన కుటీరంలో ఏకాంతవాసాన్ని మళ్లీ కొనసాగించారు. రానో పిటీలను మహాబలేశ్వర్ పిలిపించారు. వారు వచ్చాక వారితో మేము హైదరాబాద్ కు వెళ్ళిపోతున్నాము, మీరు కూడా వచ్చి మాతో కలిసి ఉండాలంటే ఉండవచ్చు,
కానీ అక్కడ మీరు ఉద్యోగాలు చూసుకోవాల్సి ఉంటుంది అన్నారు. తాము కూడా నవజీవనం గడపడానికి శ్రమించి కష్టపడడానికి అనువుగా ఉన్నాము అన్న విశ్వాసంతో వారు బాబాతో ఉండడానికి సంతోషంగా అంగీకరించారు. నవజీవన సహచరులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడవడం అవసరమని భావించి వారు బొంబాయిలో ఉన్నప్పుడు చాలా దూరం నడుస్తూ ఉండడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం చేకూరింది. ఆ తరువాత ఇకపై మ్యాగజీన్తో ఉండవద్దని వారిని బాబా ఆదేశించడంతో వారిద్దరూ బొంబాయి తిరిగి వెళ్ళాక తాము పనిచేసిన పాఠశాలకు దగ్గరగా గదులు అద్దెకు తీసుకున్నారు. హైదరాబాద్ లో జరగబోయే సమావేశానికి కావలసిన చిట్టచివరి ఏర్పాట్లు చూసేందుకు మే 17వ తేదీన ఏరిచ్ను హైదరాబాద్ కు పంపించారు. ఏకాంతవాసం మరో 2 వారాలు కొనసాగింది. మే 22వ తేదీన బైబిల్, నీరు, పాద్రులతో కలిసి బాబా ఆది సీనియర్ కారులో పూనా వెళ్లారు. అక్కడ 7 బస్సులను కలిసి ఆశీర్వాదం పొంది అదే రోజు సాయంత్రానికి మహాబలేశ్వరు తిరిగి చేరుకున్నారు. 1951 మే 23వ తేదీ బుధవారం బాబా జరిపిన 100 రోజుల ఏకాంతవాసానికి చివరి రోజు భగవంతుడి కృప వల్ల ఈ ఏకాంతవాసం నా సంతృప్తి మేరకు సంపూర్ణంగా ముగిసింది అని వ్యాఖ్యానించారు. ఆ చుట్టుపక్కల ఉండే స్థానికులు బాబా ఉండే ఆగాఖాన్ బంగళాకు దర్శనార్థం వస్తూనే ఉన్నారు. కానీ బాబా ఏకాంతవాసంలో ఉన్నందున ఎవరిని అనుమతించలేదు. త్వరలో బాబా అక్కడ నుండి వెళ్లిపోతున్నారని తెలిసి ఆయన దర్శనం పొందాలని వారు మరింత ఆరాటపడ్డారు. బాబా ఒక షరతుపై తన దర్శనం ఇవ్వడానికి అంగీకరించారు. బాబాను దర్శించుకున్న ప్రతి ఒక్కరిని తిరిగి బాబా వారిని దర్శించుకునేందుకు వారు అంగీకరించాలి. దర్శనార్థులందరూ బాబా షరతుని అంగీకరించారు. మే 24వ తేదీన మహాబలేశ్వర్లోని బంగళాకు అనేక మంది తరలి వచ్చారు. వారిలో అనేక మంది ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో కాంగ్లీకి చెందిన మహారాజు, మీరాట్కి చెందిన మహారాజు ఉన్నారు. బాబా ప్రతి వ్యక్తి పాదాలను తాకారు. కొంతమంది వృద్ధుల ఆశీస్సులను కూడా పొందారు. అలా పెద్దవారు బాబాను ఆశీర్వదించడం చూడడానికి అసాధారణంగా అనిపించింది. మానవాళికి జాగృతి వైపు నడిపిస్తూ ప్రభువు ఒక సాధకుని పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి వ్యక్తికి నమ్రతతో ప్రణమిల్లుతున్నాడు. రాజైనా పేదైనా వారి ఆశీస్సులను పొందుతున్నాడు. దైవ నిర్దేశితమైన అడుగు వేసేందుకు కావలసిన శక్తిని పొందాలని ప్రభువు సాధకునిలా వినమ్రుడై ప్రతి ఒక్కరి ఆశీస్సులను పొందుతున్నాడు. ఇప్పుడు ఈ చాప్టర్ పూర్తయింది. మనం 3993వ పేజీ చేరుకున్నాం. హైదరాబాద్ సమావేశం అనే హెడ్డింగ్ తో ఆ చాప్టర్ ప్రారంభమవుతుంది. ఒక పేజీలో ఆ హైదరాబాద్ సమావేశం అని రాసి ఉన్న పేజీలో బాబా చిత్రం అవుతుంది. చూడండి. 1951లో జరిగిన సమావేశంలో మెహర్ బాబా వెంట ఉన్నవారు పెండు మరియు కాకా ఇద్దరు ఆ ఫోటోలో బాబాతో పాటు ఉన్నారు. ఆ బాబా కళ్ళని 2 ఎడమ వైపుకు తిప్పి చిన్న నవ్వు నవ్వుతూ ఆ చూసే చూపులు ఎంత అద్భుతంగా ఉన్నాయో గమనించండి. సరోష్ పంపిన 2 ట్రక్కుల్లోనూ మొత్తం సామాన్లను ఎక్కించి మహాబలేశ్వర్ నుండి వాటిని 1951వ సంవత్సరం మే నెల 21వ తేదీన హైదరాబాద్ కు పంపించారు. 2 విష్ణు ఆ ట్రక్కులను అనుసరిస్తూ హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. మెహర్జీ కారును ఆది సీనియర్ నడుపుగా దానిలో శ్రీ శాసనలతో కలిసి బాబా మే 25వ తేదీన
హైదరాబాద్ కు బయలుదేరారు. మిగిలిన సేవక సహచరులందరూ రైలులో బయలుదేరారు. ఈ సహచరులందరూ ముద్దుగా కూర్చున్న మేఘం అనే గుర్రాన్ని మహాబలేశ్వర్లో ఒకరు జాగ్రత్తగా చూసుకుంటామని మాట ఇవ్వగా బాబా వారికి దానిని ఇచ్చేశారు. పూణే నగరం చేరుకున్న బాబా అక్కడ బింద్రా హౌస్ లో మధ్యాహ్న భోజనానికి ఆగారు. అక్కడ బాబా జస్సావాలా కుటుంబ సభ్యులందరినీ కలిశారు. నవజీవనం మొదలు పెట్టిన దగ్గర నుండి లైమాయి ఆమె కూతురు మను బాబాను కలవడం ఇదే మొదటిసారి. బాబా జస్సావాలా అంతకు ముందు సంవత్సరంలో మహాబలేశ్వర్ సమావేశంలో బాబాను దర్శించుకున్నాడు. మేర్వాన్ కొద్ది రోజుల క్రితమే బాబాను గురుప్రసాద్ లో దర్శించుకున్నాడు. భోజనం చేసిన తరువాత బాబా పూనా నుండి బయలుదేరి మార్గమధ్యంలో కురుద్వాడి, షోలాపూర్, నల్దుర్గ్ ప్రాంతాల్లో కాసేపు ఆగి ముందుకు సాగారు. మే నెల 27వ తేదీ ఆదివారం నాటికి అందరూ హైదరాబాద్ నగరం చేరుకొని జుబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న కోహినూర్ బంగళాలో బస చేశారు. హైదరాబాద్ లో తన అవసరాలకు మెహర్జీ కారును వినియోగించుకోవాలని బాబా అనుకున్నందున ఆ కారును ఆది సీనియర్ అక్కడే వదిలేసి మే 30వ తేదీన రైలులో అహ్మద్ నగర్ తిరిగి వెళ్లిపోయాడు. హైదరాబాద్ లో స్థిరపడిన తరువాత బాబా పెళ్లిని సమావేశం కొరకు ఏర్పాట్లు చూడమన్నారు. నవాబ్ జంగ్ అంతకు ముందు నివసించిన జుబ్లీ హిల్స్ ప్రాంతంలోని 6-2-591 నెంబర్ గల ఇంటిని సమావేశం కొరకు వీళ్ళు అద్దెకు తీసుకున్నాడు. సమావేశానికి వచ్చేవారు చక్కగా స్నానం చేయడానికి, సుఖంగా నివసించడానికి మరియు వారి భోజనానికి తగిన ఏర్పాట్లు రెండు చేశాడు. అలా ఒకవైపు సమావేశానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా మరోవైపు బాబా బస్సుల కార్యక్రమంలో మునిగి ఉన్నారు. ఆయన సికింద్రాబాద్ ప్రాంతాలను పర్యటిస్తూ బస్సులను వెతికి కలుసుకోసాగారు. అలా ఆయన కార్యక్రమం ఆంతర్జాతీయంగాను బాహ్యంగాను బాగా ఊపు అందుకొనసాగింది. బాబా హైదరాబాద్ గురించి చెబుతూ, హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఆధ్యాత్మికంగాను భౌతిక సంపద పరంగాను ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్రాంతం ఇది. దీని ఆధ్యాత్మిక విశిష్టత అనేక యుగాల నాటిది అన్నారు. హైదరాబాద్ అంటే బాబాకు అంత ఇష్టం అంటే అక్కడ అనేక మంది మస్తులు నివసిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలలో మొదటిసారిగా బాబా వివిధ ప్రాంతాల నుండి తనకు వచ్చిన ఉత్తరాలకు సమాధానాలను వివిధ భాషలకు ఇన్ఛార్జిగా ఉన్న పురుష శాసకులకు తానే స్వయంగా చెప్పి రాయించి పంపించే ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియాకి చెందిన చార్లిస్ ఆడమ్స్ అనే స్త్రీ అక్కడ ఉన్న సూఫీ సమాజంలో ఒక సభ్యురాలిగా ఉండేది. ఆమె అంతకు ముందు ఒక రాజకీయ పార్టీకి కోశాధికారిగా ఉంటూ సాంఘిక కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొనేది. కానీ సూఫీ పద్ధతిలోకి చేరిన పిదప గత జీవితానికి స్వస్తి పెట్టి ధ్యానాన్ని సాధన చేయసాగింది. ఆమె బాబాకు ఒక ఉత్తరంలో ఇలా వ్రాసింది: బాబాను ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలని ఉందని, ఇంతవరకు వ్యక్తిగతంగా కలవని ఒక వ్యక్తిని ప్రేమించడం సాధ్యపడడం లేదని, తాను ఇండియా వచ్చి బాబాని దర్శించుకోవాలని ఉందని తన కోరికను వెల్లడించింది. మే 31వ తేదీన ఆమె ఉత్తరానికి బాబా ఇలా జవాబు రాయించాడు: ప్రియమైన శ్రీమతి ఆడమ్స్, నీవు ప్రేమతో మనసు విప్పి రాసిన ఉత్తరం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నీవు ఇప్పుడే ఇండియా రానక్కర్లేదు. నేను మాట ఇవ్వను గాని ఏదో ఒకరోజు ఆస్ట్రేలియాలో ఉంటున్న నా ప్రేమికులను కలుసుకోవడానికి అక్కడికి వస్తాను. నీవు ఇంతకు ముందు నిర్వర్తించిన విధులనే కొనసాగించు. కానీ నీ ప్రతి చర్యను భగవంతునికి అర్పిస్తూ నవజీవన స్ఫూర్తితో నీ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉండు. అలా బాబా తాను ఆస్ట్రేలియా వెళ్ళవచ్చుననే అభిప్రాయాన్ని మొదటిసారిగా వ్యక్తపరిచారు. అక్కడికి బాబా
5 సంవత్సరాల తరువాత వెళ్ళారు. జూన్ 8వ తేదీన ఆది సీనియర్ కి ఒక సందేశం పంపించి దాన్ని సమావేశానికి ఆహ్వానింపబడ్డ తన ప్రేమికులందరికీ తెలియజేయమన్నారు బాబా. ఆ సందేశం ఇలా ఉంది: మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పటికే క్షీణించి ఉన్న బాబా ఆరోగ్యంపై ఈ 100 రోజుల ఏకాంతవాసం భౌతికంగాను మానసికంగాను తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఈ 7 రోజుల సమావేశ సమయంలో తాను శారీరకంగా అరువుగా ఉన్నట్టు తనకు అనిపిస్తే దైవ నిర్దేశిత కార్యనిర్వహణ గాడ్ డిటర్మిన్ స్టెప్ గురించి ఏర్పడుతున్న సమావేశాన్ని ఆనందంగా నెరవేరుస్తారు. ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పటికీ సమావేశాలను కొనసాగిస్తారు. అటువంటి పరిస్థితిలో మాత్రం మీరంతా దిగులు భారంతో కూడిన ఆ వాతావరణాన్ని ఆనందంగా భరించడానికి సిద్ధంగా ఉండాలి. జూన్ 10వ తేదీ ఆదివారం నాడు బాబా ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేశారు. మర్నాడు ఉదయం నుండి సమావేశాల కొరకు చేస్తున్న ఏర్పాట్లపై తన దృష్టిని కేంద్రీకరించారు. మొత్తం పాత జీవిత శాస్త్రాలను మరియు నవజీవన శాస్త్రాలను ఈ 7 రోజుల సమావేశాలకు ఆహ్వానించారు. వీరేగాక మరో 39 మంది ప్రేమికులను 3 రోజులు మాత్రమే ఉండేందుకు ఆహ్వానించారు. హమీర్పూర్ నుండి కేశవనారాయణ నిగం మొదలైన ముఖ్యులను, ఆంధ్రప్రదేశ్ నుండి డాక్టర్ గణపతిరావు నాయుడు పర్యవేక్షణలో కొంతమంది ప్రేమికులు, మద్రాసు నుండి ఏసీఎస్ చారి మొదలైన ప్రముఖులు రావాల్సి ఉంది. వీరంతా నిజానికి కొత్తవారైనప్పటికీ వారి వారి ప్రాంతాలలో బాబా నామ వ్యాప్తికై విశేషంగా కృషి చేశారు. వారి కృషి ఫలితంగానే ఉత్తరప్రదేశ్ కు చెందిన హమీర్పూర్ ప్రజలు, దక్షిణ దేశానికి చెందిన ఆంధ్రప్రదేశ్ వాసులు చాలా తక్కువ సమయంలోనే బాబా ప్రేమను కాంక్షిస్తూ బాబా పాదాల చెంతకు చేరారు. దైవ నిర్దేశిత దర్శనం గాడ్ డిటర్మిన్ స్టెప్ వెల్లడి చేసేందుకు హైదరాబాద్ లో జూన్ 28, 29, 30 తేదీలలో సమావేశాలను జరప నిశ్చయించినప్పటికీ ఆది సీనియర్, రంజు, గనీలను బాబా ఇంకా ముందుగానే హైదరాబాద్ కు పిలిపించారు. వారితో జూన్ 20వ తేదీ నాడే ప్రాథమిక విషయాలను చర్చించడం ప్రారంభించారు. ఆనాటి సమావేశం జరిగి రాజప్రసాదం వంటి బంగళాకు బాబా మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు. బాబా ముఖంపై చిరునవ్వు తొంగి చూస్తుండగా సమావేశం ఏర్పాటు చేసిన హాలు మెట్లు చాలా నెమ్మదిగా ఎక్కుతూ పైకి వచ్చారు. రాగానే అక్కడ ఉన్న వారిని చూసి నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగారు. చాలా చిక్కిపోయి నీరసంగా కనిపిస్తున్నారు అని వారంతా బదులిచ్చారు. ఈరోజు మనం ఆపుకుంటున్నాం. మళ్ళీ రేపు కలుసుకుంటాం. అంతవరకు అందరికీ జై బాబా.